హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. బ్యాంక్ టైం అయిపోవటంతో హుషారుగా ఇంటికి వెళ్ళటానికి బ్యాగ్ తీసుకొని తన వస్తువులు సరిచూసుకుంటూ ఉండగా ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమా అందాలు రింగ్ టోన్తో మొబైల్ మోగుతుంది. నెంబర్ చూడగానే తన మొహంలో చిన్న చిరునవ్వు. కాల్ లిఫ్ట్ చేసిన అశోక్ బయలుదేరి వస్తున్నా, రెడీగా ఉండు, హాస్పిటల్కి వెళ్దాం అని కాల్ కట్ చేసి బ్యాంక్ నుండి బయటకు వచ్చి బైక్ తీయబోతూ ఉండగా మరలా ఫోన్ రింగ్ అవుతుంది. అసహనంగా నెంబర్ వైపు చూశాడు. కానీ కళ్ళలో ఆశ్చర్యం. ఆ నెంబర్ తను ఒకప్పుడు ఎంతో ప్రేమించిన వసంతది. వసంత ఇప్పుడెందుకు తనకు కాల్ చేస్తుంది? అదిరిపడి ఉవ్వెత్తున ఎగసి పడే హృదయం ఉద్వేగం. హలో ఎవరు? హలో నేను వసంతాను. ఏ వసంత? అశోక్ నన్ను మర్చిపోయావా? అబ్బా తమరిదేమైనా మర్చిపోయేంత చిన్న గాయం చేశారా మనసుకి? అయినా ఇప్పుడంతా ఎందుకులే కానీ ఎందుకు కాల్ చేశావు అన్నాడు విసుగ్గా. జస్ట్ పలకరిద్దామని. ఓ ఇంకా బతికే ఉన్నానో లేదో, లేకుంటే ఈసారి పూర్తిగా చంపేసి వెళ్ళిపోవటానికా? నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. నీ స్థానంలో ఉంటే నేను కూడా అలాగే మాట్లాడేదాన్ని. ఊరికే ఈ చెత్త మాటలు నాకెందుకు? అసలు ఎందుకు ఫోన్ చేశావో ఆ విషయం చెప్పు. ఏమీ లేదు, మా అమ్మ వాళ్ళింటికొచ్చాను. నిన్ను కూడా ఒకసారి చూసి వెళ్దాం అనిపించింది. ఇంకా ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాను. వీలుంటే ఒకసారి ఇంటికి రా అశోక్. మరో మాటకు అవకాశం లేకుండా కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే తన కోసం ఎదురు చూస్తూ పవిత్ర ఎదురొచ్చింది. 9వ నెల గర్భవతి తను. నవ్వుతూ ఎదురొచ్చిన పవిత్ర భర్త ముభావంగా ఉండటం గమనించింది. బ్యాగ్ అందుకొని వెళ్ళిపోయింది. హాల్లో టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు అన్న మాటే గాని గుండెల్లో ఏదో బాధ. వసంత గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి తను, వసంత, పవిత్ర అందరూ కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. ముఖ్యంగా పవిత్ర అశోక్ మేనత్త కూతురు. వసంత క్లాస్మేట్. వసంతకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తన తల్లితో కలిసి అమ్మమ్మ తాతయ్యలతో ఉండేది. అశోక్కు 2 చెల్లెళ్ళు. తల్లి గృహిణి, తండ్రి ఎల్ఐసి ఆఫీలో చిన్నపాటి ఉద్యోగం. అందరూ ఒకే ఏరియాలో ఉండటం, కలిసి ఆటలు చదువులు కూడా ఆ పెరుగుతూ తమకే తెలియకుండా అశోక్, వసంత్ ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు. స్నేహ పరిధి దాటి ప్రేమలో అడుగుపెట్టారు. అందరిలో మామూలుగానే ఉన్నా ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టంగా ఉండేవారు. వయసుతో పాటు అందం, ఆకర్షణీయం, తెలివితేటలు వసంత సొంతం. అశోక్ కూడా ఒకరోజు తన మనసులోని మాటను వసంతకు చెప్పాడు. తను కూడా ఒప్పుకుంది. ఇక అప్పటి నుంచి వసంత చదివే కాలేజీలోనే అశోక్ కూడా జాయిన్ అయ్యాడు. స్వతహాగా ఇద్దరు తెలివైన వారు. చదువులో కూడా ముందుండేవారు. కాలేజీలో క్లాస్ అయిపోగానే కలుసుకునేవారు. ఇద్దరు మాటలకు కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఎవరు వారిని అనుమానంగా చూడలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా అశోక్ పూర్తిగా వసంత ప్రేమలో పడి ఫెయిల్ అయ్యాడు. వసంత కూడా అత్యవసరంగా మార్కులతో పాస్ అయింది. ఇంట్లో తిట్లు, దండకాలు మొదలయ్యాయి ఇద్దరికి. ఇక అప్పటి నుంచి సీరియస్గా చదవడం మొదలుపెట్టారు. తమ ఇద్దరు కలిసి జీవించబోయే జీవితం గురించి కలలు కనేవారు. ఇద్దరిది ఒకటే కులం కాబట్టి పెళ్ళికి కూడా ఏ ఆటంకం ఉండదు అని ఆశపడ్డారు. బావా కాఫీ అంటూ చేతిలో కాఫీ కప్తో నిండుగా గోదారిలా చేతి నిండా గాజులతో పెద్ద కుంకుమ బొట్టుతో నిదానంగా నడుచుకుంటూ వచ్చి కాఫీ ఇచ్చింది పవిత్ర. కాఫీ కప్ అందుకుంటూ దగ్గరలో సోఫాలో కొత్త చీర, గాజులను చూస్తూ ఏంటిది, ఎవరిచ్చారు అన్నాడు. అయ్యో చెప్పడం మర్చిపోయా బావా, ఉదయం మన ఇంటికి వసంత వచ్చింది, నా కోసం ఇచ్చి వెళ్ళింది అంది. మనసులో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. లేచి బెడ్రూమ్లోకి వెళ్తూ పవిత్ర వైపు తిరిగి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, డిస్టర్బ్ చేయకు అన్నాడు. అలాగే బావా, మరి హాస్పిటల్కు ఈరోజు వద్దు, రేపు వెళ్దాంలే అంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి బెడ్రూమ్పై పడుకున్నాడు. తనకే తెలియకుండా తన కంటి నుండి 2 కన్నీటి బొట్టు కళ్ళ నుండి వెలువడి సెలవు తీసుకున్నాయి. అశోక్, వసంత ఈసారి పోటీ పడి చదివేవారు. ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయా అని. ఇద్దరివి మంచి మార్క్స్. అప్పుడే వసంతకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇంట్లో చెప్పి ఒప్పించే ధైర్యం ఇద్దరిలో లేదు. అప్పుడే అశోక్ బ్యాంకు ఎగ్జామ్ రాయటం, అతనికి జాబ్ రావటం చకచకా జరిగిపోయాయి. ఇదే విషయాన్ని వసంతకు చెబుదామని సంతోషంగా వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు. అందరూ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే వెళ్ళారు. ఎప్పుడు లేని విధంగా వసంత ప్రవర్తించింది. తను ఎంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా ఇంకెప్పుడు నన్ను కలవద్దు అశోక్, నాకు పెళ్లి నిశ్చయం చేశారు, బహుశా ఇదే లాస్ట్, ఇక నుండి ఫ్రెండ్గా మిగిలిపోదాం అంది. ఒక క్షణం అశోక్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీకేమైనా పిచ్చా, లేక జోక్ చేస్తున్నావా, పెళ్ళి వద్దని అంటున్నావన్నాడు.
జోక్ కాదు సీరియస్. నిన్ను కొన్ని రోజులు భరించడమే కష్టం. జీవితాంతం భరించలేను. ఎవరితో మాట్లాడనివ్వలేదు. ఎవరైనా ఏదైనా అంటే గొడవ పడతావు. ఇలాంటి నీతో పెళ్ళి కష్టం. మనిద్దరికీ సెట్ అవ్వదు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నెక్స్ట్ మంత్ నా పెళ్ళి మా దూరపు బంధువుల అబ్బాయితో. తను కూడా గవర్నమెంట్ జాబ్ అంది నిర్లక్ష్యంగా. చూడు వసు, నాది అనుమానం కాదు, ప్రేమ మాత్రమే. ఎవరితో మాట్లాడకు అని నేనెప్పుడు చెప్పలేదు. మంచి అలవాట్లు లేని అబ్బాయిలు నీతో మాట్లాడడం నాకు నచ్చలేదు. అదే చెప్పాను తప్ప నిన్ను నా సొంతం అనుకున్నా. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నీకు దెబ్బ తగిలితే నేను విలవిలలాడిపోయాను. నిన్ను ప్రేమించాను కాబట్టి పసిబిడ్డలా కాపాడుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు తెచ్చుకున్న ఉద్యోగం కూడా నీకోసమే. ఉద్యోగంతో వచ్చి మీ పెద్దలను మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనే కదా అన్నాడు బాధగా. అయినా వసంత ఏమి వినే ఆలోచనలో లేదు. వద్దు, నువ్వు నాకు వద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ మాట్లాడింది. చివరకు అశోక్ ఎంతో బతిమలాడుకున్నా కూడా వసంత వినలేదు. ఎంతో దిగులుగా ఇంటికొచ్చాడు అశోక్. ఇక ఆ రోజు నుండి వసంత కనిపించలేదు. 2 నెలల వరకు వసంత పెళ్లి జరిగిపోయింది. ఇక అశోక్ వేదన, బాధ ఎక్కువైపోయాయి. నెల రోజుల తర్వాత అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చిన వసంత అందరితో సంతోషంగా మాట్లాడి ఏమీ జరగని దానిలా ప్రవర్తిస్తూ అశోక్తో కూడా చాలా మామూలుగా మాట్లాడింది. అశోక్ మనసు రగిలిపోయింది. ఎంత ప్రేమించాడు కానీ వసంత ఎంతలా మారిపోయింది అనుకుంటూ. వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా అశోక్ తండ్రి హార్ట్అటాక్తో చనిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి. ఒకవైపు వసంత దూరం, ఇప్పుడు తండ్రి మరణం. అశోక్పై కుటుంబ బాధ్యత. అప్పుడే అశోక్ మేనమామ తన కూతురు పవిత్రను పెళ్లి చేసుకోమని ఇంకా పెద్ద మొత్తంలో కట్నం డబ్బు ఇచ్చాడు. అంతేకాకుండా తన చెల్లెళ్ళు ఇద్దరికి మంచి సంబంధాలు చూసి అశోక్ మేనమామే ఘనంగా పెళ్లి జరిపించాడు. కాలక్రమంలో వసంత ప్రేమ తన మనసుని అప్పుడప్పుడు రగిలిస్తున్నా బలవంతంగా వసంతను మర్చిపోయే ప్రయత్నం చేసేవాడు. 1 సంవత్సరం నుండి పవిత్రను ప్రాణంగా చూసుకోవటం మొదలుపెట్టాడు. వసంత చేసిన తప్పుకు పవిత్రను బాధ పెట్టడం మంచిది కాదు అని ఇప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. ఇలాంటి టైంలో వసంత మరల ఎందుకు వచ్చింది అనే ఆలోచనతో మరుసటి రోజు ఉదయాన్నే పవిత్ర, బావా త్వరగా నిద్రలే, నీకో విషయం చెప్పాలి అంటూ. ఏంటి అన్నాడు కళ్ళు తెరవకుండానే. ఆ వసంత చనిపోయింది అంట, త్వరగా లే బావా అంది. ఒక్క క్షణం మెదడు మొద్దు బారిపోయింది అశోక్కు. కళ నిజమా అనిపించింది. పవిత్ర వస్తాను అంటున్నా వారించి అశోక్ బైక్పై వేగంగా వసంత వాళ్ళ ఇంటికెళ్ళాడు. నిర్జీవంగా వసంత ఇంటి ముందు మనసంతా దిగులుగా. తన మీద కోపం రావట్లేదు, జాలి కనిపిస్తుంది అశోక్కు. కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిపోయాయి. ఇంటికి వచ్చాడు. ఏదో పోగొట్టుకున్నాడు అనిపించింది. ఇలా ఉండగా వారం రోజుల తర్వాత ఆఫీస్లో ఉండగా తన ఈమెయిల్ ఓపెన్ చేశాడు. అది వసంత చనిపోవటానికి ముందు చివరిగా పంపిన మెయిల్. చాలా ఆత్రంగా చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన అశోక్కు, ఇలా సంబోధించడానికి నాకు హక్కు లేదు, కానీ నా మనసులో నీ స్థానం ఎప్పటికీ చెరగనిది. నాకు తెలుసు నీకు నాపై చాలా కోపం ఉందని. అన్నిటినీ నీతో చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఇప్పటికీ నా మనసులోని నీ బాధను తగ్గించుకోవాలి అనిపిస్తుంది. మొదటగా నేను పెళ్లికి నిరాకరించిన సందర్భం. నువ్వు నాతో విడిపోవటానికి కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్న నన్ను మీ ఇంటికి పిలిపించారు. మన ప్రేమ విషయం తెలిసి తెలియనట్టు ఉన్నారని అర్థమైంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిన విషయం, నేను మీ ఇంటి కోడలు అవ్వటం వారికి ఇష్టం లేదని, ఇంకా మీ మేనమామ కూతురితో నీ పెళ్లి జరగాలనేదే వారి నిర్ణయం. నీ పెళ్లి మీ మేనమామ కూతురితో జరగటం వల్ల మీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు తెచ్చి మీ మేనమామనే వారి పెళ్లి ఖర్చులు భరించుకుంటారు అని చెప్పారు. ఇంకో విషయం, వాళ్ళను కాదని మనం పెళ్లి చేసుకున్నాం, నన్ను నీ నుండి దూరం చేస్తాం అని చెప్పారు. భయపడ్డా, బాధపడ్డా. అందరూ బాగుంటారు అంటే మన ప్రేమను త్యాగం చేయటంలో తప్పు లేదు అనిపించింది. అందుకే కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా నీకు దూరం అవుదాం అనుకున్నా. అలాగే దూరం అయ్యా కూడా. నాకు పెళ్లి జరిగిపోయాక అసలు కథ మొదలైంది. మా ఆయనకు ఎవరో పెళ్లికి ముందు మన ప్రేమ కథ గురించి చెప్పారట. అది తెలిసిన రోజు నుంచి నాకు ఇంట్లో నరకం మొదలైంది. ప్రతిరోజు గొడవలు, దెబ్బలు, చిత్కారాలు. ఆయనకు నా మొహం చూడటం కూడా నచ్చలేదు. చాలా బాధ అనిపించేది. ఏ పాపం చేశాను అని ఈ నరకం. నాకు మనసారా కోరుకున్న నిన్ను కోల్పోయాను. పెళ్లితో నరకంలోకి వచ్చాను. ఈ విషయాలు చెప్పుకోవటానికి కూడా లేదు. అమ్మకు, అమ్మమ్మకు, తాతయ్యకు తెలిస్తే బాధపడతారని ఎవరికీ చెప్పేదాన్ని కాదు. మా ఆయన కూడా నాతో నెలలో 20 రోజులు ఆఫీస్ వర్క్ అంటూ వెళ్ళిపోవటం నాకు కూడా బాధ అనిపించేది. అందుకే బలవంతంగా ఆ పెళ్లి బంధంలో సర్దుబాటు చేసుకోలేకపోయాను.
కనీసం నేను లేకుండా పోతే నా భర్త వేరొకరిని చేసుకొని అయినా సుఖంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ నిజం నీకు తెలియకుండానే చెప్తున్నా. మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. పవిత్ర మంచిది. తనకు ఈ విషయాలేవి తెలియవు. ఇంట్లో అందరూ ఆ విషయాలేవి మీకు తెలియదు అనుకుంటున్నారు. మీరు కూడా తెలియనట్లే ప్రవర్తించండి. సెలవు. ఉత్తరం చదవటం అయిపోగానే అశోక్ మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ప్రతి ప్రేమ కథకు మనసుకు తెలిసిన కోణం ఒకటే. అటువైపు జరిగే పరిణామాలు తెలియవు. వసంత పడిన బాధ, మానసిక వేదన గుర్తొచ్చి వెక్కి వెక్కి చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి బాధ్యులు ఎవరు? పరోక్షంగా తన కుటుంబ సభ్యుల స్వార్థం అనిపించింది. కానీ చివరగా ఎవరిని ఏది అనకూడదు అని అశోక్ సంతోషమే తన చివరి కోరిక అని వసంత చెప్పకనే చెప్పింది. తన వసంత ఇక రాదు, కానీ తన ప్రేమ జ్ఞాపకాల ఓదార్పుగా తన జీవితం సాగిపోవాలి అనుకున్నాడు. ఫోన్ మోగింది. పవిత్ర కాన్పు నొప్పులతో ఉంటే ఆసుపత్రిలో చేర్చామని అశోక్ చెల్లెలు చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళాడు. పన్నంటి పాప పుట్టింది. సంతోషంగా గుండెలకు హత్తుకున్నాడు. మనసుకు సంతోషం. దూరమైన వసంత ప్రేమ దగ్గరైనంతగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.